ఎక్కడ? సోమనాథ్ దగ్గర. మీరు అక్కడే ఉన్నారా? ఇంత ముక్క తింటారు. ఓకే. సో రోజు 14 ఏళ్ళ కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటే కానీ అఘోరి కాలేరు అని చెప్పిన నేపథ్యంలో సో రోజు ఎటువంటి పూజలు చేస్తారు? తను సాధన రోజు ఉంటుంది కదా ఏదో రకంగా. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు 1 or 2 hours సాధన చేసుకుంటారమ్మా. నేను కారులోనే ఉంటాను. ఎప్పుడు శివయ్య పాటలు కారులో వినిపిస్తూనే ఉంటాయి. అమ్మకి లోపల భైరవి అమ్మ అంటే కాళికా అమ్మవారు కాలభైరవి విగ్రహాలకి రోజు బ్లడ్ తో అభిషేకం చేస్తారు. దేంతో? బ్లడ్ తో. అమ్మ హ్యాండ్ కట్ చేసుకుని బ్లడ్ తో అభిషేకం చేస్తారు. కారులో ఉంటుందా ఆ 2 విగ్రహాలు? అవునండి. రోజు కాళికా అమ్మవారు కాలభైరవుడు విగ్రహం. తన చెయ్యి కట్ చేసుకొని ఆ బ్లడ్ తో పూజ చేస్తారా? అవును, బ్లడ్ ఇస్తారు. రోజు అభిషేకం బ్లడ్ తో చేస్తారు. ఏందది రోజు బ్లడ్ ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మవారికి బ్లడ్ అండి 3 drops వేసి ప్రతిరోజు. అవునండి, ప్రతిరోజు కట్ చేసుకొని బ్లడ్ 3 drops వేసి వారికి పూజ చేస్తారు. ఓకే. ఇంకా ఎటువంటి పూజలు చూస్తారు ఇంకా మీరు? నేనైతే ఇంతే చూసా అండి. నాకైతే జ్యోతిర్లింగ దర్శనం అయిపోయిన తర్వాత నార్మల్ కఠినంగా నేర్పిస్తా అన్నారు. సో జ్యోతిర్లింగ దర్శనాలు వెళ్ళారు కదా, తను వెళ్ళిన ప్రతి చోటల్లా కొంత సామాన్యమైన జనంలో అయితే ఈ అఘోరి చాలా బాగుంది. భక్తుల రెస్పాన్స్ సామాన్యమైన జనాల్లో అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మన సౌత్ సైడ్ లాగా అస్సలు లేదు. ఓకే. ఎలా ఉంది నార్త్ లో? నార్త్ లో చాలా అంటే చాలా బాగుంది. అమ్మకి చాలా మంది భక్తులు ఉన్నారు. ఓకే. సో ఏమనిపించింది? మంచిగా అనిపించిందండి. ఏమనిపిస్తుంది అంటే తనతో పాటు అలా వెళ్ళడం, భక్తులు నార్త్ సైడ్ లో బాగా ఉన్నారని చెప్తున్నారు. చూసుకుంటే ఇక్కడ నిజంగా చాలా బెటర్ అనిపించింది. ఓకే. రెగ్యులర్ గా బేసిక్ గా నార్మల్ లైఫ్ లో అయితే మీరు ఉదయాన్నే లేచి మీ కాలేజ్కి వెళ్ళడం లేదంటే పేరెంట్స్ తో మాట్లాడడం. ఎందుకు నవ్వు వస్తుంది మీకు? విష్ణు ఒక్క నిమిషం ప్లీజ్. విష్ణు ఒక్క నిమిషం మీరు ఆగండి. వర్షినితో మాట్లాడతాను నేను. వర్షిని ఏడవకమ్మా. వర్షిని బాధపడకు, ఏడవకు. ఫస్ట్లీ నీ నుంచి విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం మాత్రమే. తర్వాత నీ ఇష్టం. నీ పేరెంట్స్ని కాపాడుకుంటావా, పేరెంట్స్తో ఉంటావా, పేరెంట్స్ దగ్గరే నీ తదుపరి జీవితం ఉంటుందా ఏంటనేది కాస్త ఆలోచించుకో. ఇది ఎవరో చెప్తున్నారనో, ఎవరో ఫోర్స్ చేస్తున్నారనో, ఎవరో బలవంత పెడుతున్నారనేది కాదు. నీ తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఇంత దాన్ని చేసి నిన్ను కష్టమో నష్టమో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా చదివించి నేను స్థాయికి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు. మహా అయితే నీకు 2 నెలల క్రితమో నెల క్రితమో ఈ అఘోరి అమ్మ పరిచయం అయి ఉంటుంది. సరే, నీకు నిజంగా ఇష్టం ఉండే సాధన చేసుకోవాలనుకున్నావు కావచ్చు. కానీ అఘోరి అమ్మ రాక మునిపే, అసలు అఘోరి అనే పదం తెలియక మునిపే నువ్వు ఆల్రెడీ సాధనలో ఉండిపోయావు. ఆ సాధన నేర్చుకుంటూ ఉన్నావు. రైట్? అవును. రైట్. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అఘోరి అమ్మతో ఈ ప్రయాణం నచ్చిందా నీకు? నీ రెగ్యులర్ లైఫ్ నచ్చిందా? నేనేం ఇబ్బంది పడట్లేదు, నాకు నచ్చింది. నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మళ్ళీ అమ్మ దగ్గర పంపించండి. మీరు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎన్ని పూజలు చేయించుకున్నా. మీరు ఎక్కడున్నారు? ఉజ్జయిన్ లో ఉన్నారండి. ఒక హోటల్ రూమ్ లో పెట్టారు. ఎన్ని హాస్పిటల్ అంటున్నావు? ఏం హాస్పిటల్? ఏమైంది? వీళ్ళు నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయిస్తారంట. ఏదో పూజలు చేస్తారంట కేరళ తీసుకెళ్లి. మళ్ళీ వీళ్ళ మాట అప్పటికి వినకపోతే, నా మైండ్ మారకపోతే వీళ్ళ మాట వినేలాగా మందులు పెడతారంట. అటువంటి ఉంటావా? నేను అబద్ధం చెప్పట్లేదు. మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. బట్ నేను వాళ్ళతో కూడా మాట్లాడతా. నువ్వు లైవ్ లో ఉన్నావు. ఇప్పుడు నిజంగా నీకు ఏదైనా జరిగిన చెప్పు. వినండి. ఇవన్నీ మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్నవే. రాత్రి అఘోరమ్మను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒక వెపన్ ఒకటి కొనుక్కుని వచ్చారు అఘోరమ్మను పొడవడానికి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను, ఆ వెపన్ కూడా చూపించారు. పోలీసులతో దొరికింది కాబట్టి బతికిపోయిందన్న, ఒక్కడే దొరుకుంటే మాత్రం పొడి చేసేదాన్ని అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్లస్ ట్రైన్ లో వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నారు. నా చైన్ లాక్కున్నారు, అమ్ముకున్నారు. వెపన్ కాదండి, ఇవన్నీ నేను విన్నవే చెప్తున్నాను మీకు. ఓకే.
వాళ్ళ సొంత అన్నయ్య మాట్లాడతారంటండి. రైట్, ఒక నిమిషం నేను మాట్లాడతాను. హర్ష విష్ణు మీతో మాట్లాడతాను ఒకసారి. హర్ష నేను మాట్లాడతాను ఒకసారి, వర్షినితో మాట్లాడించండి. మీతో మాట్లాడతాను, నేను మీతో మాట్లాడతాను. హర్ష మీతో మాట్లాడతాను నేను, మీ ఒపీనియన్ కూడా తీసుకుని ఒకసారి వర్షినితో మాట్లాడించండి. వర్షిని ఏదో చెప్తోంది కదా, మీ దగ్గర నేను వస్తాను మళ్ళీ. అమ్మ వర్షిని, చెప్పండి. సో హాస్పిటల్స్ ఏంటి, హాస్పిటల్స్ అంటున్నారు, ఎక్కడ హాస్పిటల్లో ఉన్నావు? అసలు ఒక విషయం ఇక్కడ చెప్పండి, అసలు నువ్వు ఉజ్జాయిన్లో ఉన్నావు అని చెప్పి మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? సారీ, మీరు ఉజ్జాయిన్లో ఉన్నారని చెప్పి అక్కడ మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? అంటే మీ అన్న విష్ణుకి హర్షకి ఎలా తెలిసింది? ఉజ్జయిన్ కాదండి, వీళ్ళు పట్టుకుంది గుజరాత్ లో. అమ్మ ఫోన్ లొకేషన్ బట్టి, నెంబర్ బట్టి లొకేషన్ తీసుకొని వచ్చారు వీళ్ళు. ప్లస్ ఎవరికి డబ్బులు ఇచ్చి లొకేషన్ తీయించుకున్నారు. అమ్ము ఎవరో లాయర్కి 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్పని మాట్లాడుకున్నారు కదా. వాడు పెద్ద లాయరు, 1,00,000 రూపాయలు ఏమైతే బెదిరిస్తున్నాడు, 1,00,000 రూపాయలు వదిలించుకున్నావు నీ వల్ల అని చెప్పని అనుకున్నారు కదా. ఉజ్జయిన్కి మాట్లాడుకున్నదే కదా నేను అంటుంది. అది రైట్, వర్షిని ఇక్కడ మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అఘోరి అమ్మ నిన్ను వశపరుచుకుంది, నిన్ను వాడుకుంది అని చెప్తున్నారు. నన్ను వశపరుచుకోలేదు, నన్ను వాడుకోలేదండి. నేను నా ఇష్టంతోనే వెళ్ళానండి. ఇప్పటికీ చెప్తాను, నేను మెంటల్లీ బాగానే ఉన్నాను. నన్ను ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళని నమ్మలేదు, నా ఫ్యామిలీని నమ్ముతున్న వాళ్ళు నన్ను ఎందుకు నమ్మట్లేదు? కాదు వర్షిని, నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి ఇంతటి దాని చేసినటువంటి తల్లిదండ్రులు కాదని అఘోరి దగ్గర నీకు ఏం నచ్చింది? దాన్ని చేశారు కాబట్టి వాళ్ళని నమ్ముతున్నారు, నేను నన్ను నమ్మట్లేదు అంటే. లేదు, నీకేం నచ్చింది అంటే జనరల్గా అఘోరి అంటేనే చాలా కఠోరమైన దీక్షలో ఉంటారు. తన ఒక జీవితాన్ని అనుభవిస్తోంది, అన్ని రకాల సిద్ధపడే తను వెళ్ళింది. తనకు తల్లిదండ్రులు వద్దనుకొని చాలా ఏళ్ళు అయిపోయింది, తల్లిదండ్రులు వదిలేశారు. కానీ మీ తల్లిదండ్రులు వదిలేయలేదు మిమ్మల్ని, మీరు కావాలనుకుంటున్నారు. నాకు అమ్మతో ఉండడం ఇష్టం, అందుకే వెళ్తున్నా. అదే అంటున్నా, ఏం నచ్చింది మీకు? మీతో ఎలా ఉండేది? మీకు ఏం నచ్చింది? అమ్మ నచ్చారు, అమ్మ పోరాటం చేసి ఆ పోరాటం నచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. తను ఏం పోరాటం నేను చెప్పలేను. తను చేస్తున్న పోరాటం ఏంటి? దర్గాల గురించి, దర్గాల మీద ఏదన్నా గొడవలు అవుతుంటే పోరాటం చేస్తున్నారు కదా. రైట్, ఇక్కడ ఇంకొకటి కూడా, అఘోరి మిమ్మల్ని శారీరకంగా కూడా వాడుకుంది అనేది ఒక చర్చ. అనుకోండి, ఎవరో అనుకోవడం కాదు, మీ పేరెంట్స్ గతంలో మీ బ్రదర్స్ కూడా చాలా సార్లు ఈ ఆరోపణలు చేశారు కూడా. అంటే మా పేరెంట్స్ చూసినప్పుడు ఏం చేశారంటే, ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేశారు, అలా కాదు కడుతున్నప్పుడు ఏం చేశారు. నిజమే, విన్నారు కదా, నిజమే, నిజం. రైట్, విష్ణు ఏంటి ఏమంటున్నారు సార్? ఇప్పుడు వరకు చెప్పిన అన్ని విషయాల్లో సార్ ఒకటే చెప్తాను. ఇప్పుడు వరకు లేదు, ఒక నిమిషం, గతంలో ఈ ఆరోపణ నిజమా కాదా? నేను వర్షినితోనే మాట్లాడతాను. చూడండి ఈ బట్టలు చూడండి. నిన్న మార్నింగ్ స్నానం చేసి ఫోన్ పక్కన కొడుతుంది. విష్ణు, వర్షినితో మాట్లాడతాను, వర్షినికి ఇవ్వండి. వారం రోజులు సుమారు స్నానం చేసిన తర్వాత ఏ అమ్మాయినా అఘోరి అమ్మ అయితే, నిజంగా అఘోరి నాన్న అయితే ఎవరు కూడా ఇలా స్లీవ్లెస్ వేసుకొని ఎవరు కార్లలో పెట్టుకోరండి. కనీసం